హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం మా అత్తమ్మ అయితే పప్పు మామిడికాయ కర్రీ చేస్తున్నారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చే అత్తమ్మ చెప్పండి. ఓకే అత్తమ్మ. మంచి కడుక్కోవాలి. ఓకే అత్తమ్మ. ఒక చెంబున్నర నీళ్ళు దీంతో ఓకే అత్తమ్మ తీసుకొని పోసుకోవాలి. మంచిగా ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, ఈ మామిడికాయ ముక్కలు మంచిగా కడుక్కొని వేసుకోవాలి. అవునత్తమ్మ, ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, మనము తెచ్చుకోవాలి, మనము సీజన్లో తెచ్చుకోవాలి. తెచ్చుకొని మంచిగా కట్ చేసుకొని అప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అట్లా సంవత్సరం అంతా ఉంటాయి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటాయి. సంవత్సరం అంతా ఉంటాయి, ఏం ఖరాబు కావు. దానికి తగ్గట్టుగా 2 టమాటాలు వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇట్లా మామిడికాయ ముక్కలు పెద్ద పెద్దగా అట్లనే ఉన్నాయి, ఏం కాదు. ఎట్లున్నా ఏం కాదు, పప్పే కదా. మామిడికాయ పప్పు అంటేనే టమాటా మామిడికాయలు వేసుకొని, ఇక ఎవరు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి, లేకుంటే కారం కూడా వేసుకోవచ్చు. దీనికి ఏం కాదు. కొంచెం పసుపు వేసుకోవాలమ్మా. ఓకే అత్తమ్మ. కొంచెం పసుపు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. ఇక పోపు లేయర్ కాబట్టి దీంట్లోనే పోపులో వేసుకోవచ్చా? లేదంటే ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు పోపులో. మనం వాసన కోసం వేసుకుంటాం. ఓకే అత్తమ్మ. తర్వాత మూత పెట్టుకోవాల్సింది. ఇంతేనా అత్తమ్మ? ఇంకేం ఇంత వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక మనకు వద్దనుకున్నాం కదా, కారం వేస్తారా? కారం వేస్తాం. అయితే కారం ఇప్పుడే వేయరా అత్తమ్మ? ఇప్పుడే వేస్తాం. ఓకే. కారం వాళ్ళకి సరిపోయి మనమైతే 2 స్పూన్లు వేసుకుంటాం. మామిడికాయ వేసినప్పుడు కిలో ఉంటుందండి, కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఇంకా ఉప్పు వేస్తారా అత్తమ్మ? ఇప్పుడు వేసుకున్నాం. ఉడికిన తర్వాత వేస్తారా ఉప్పు? ఇప్పుడైతే మూత పెట్టి. ఓకే అత్తమ్మ. అన్నం కర్రీ అయితే అవుతున్నాయి. సో ఈలోపు టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. టిఫిన్ అయితే పోహా కదా అత్తమ్మ? పోహా చేసుకుందాం. ఈ పోహాలకైతే ఇది కారం ఎక్కువ లేవు. ఈ కారం ఎక్కువ లేకపోవడం వల్ల మనం ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాం. ఒక 4-5 ఉన్నాయి ఇవి. అవునత్తమ్మ. ఇవి తీసుకోండి. 3 ఉల్లిపాయలు తీసుకుంటే, ఉల్లిపాయలు ఎక్కువ వేయాలంటారా దీంట్లో? బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే. ఇంక పోపు దినుసులు అప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని, అప్పుడు మళ్ళా కడాయి పెట్టుకొని ఇవి నానబెట్టుకోవాలి. ఇవి పోపు అయినాక సేమ్ ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు నీళ్ళల్లో ఉంటే చాలు. బాగా ఎక్కువసేపు మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయితే బాగుంటుంది కదా, అందుకని మనము అప్పుడే పోపు రెడీ అయినాకనే అవి కడుక్కోవాలి. కడుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న మురికి కూడా పోతుంది. ఇట్లా పొట్టు ఉంటుంది, మళ్ళీ నల్లగా అవుతుంది, అది కూడా పోతుంది. అందుకని మనం అప్పుడే కడుక్కుందామని కడుక్కుంటాం. ఇప్పుడైతే ఇవి ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇవి ప్రిపేర్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం అమ్మ. ఓకే అత్తమ్మ. కట్ చేసి ఇట్లా పొడుగు కట్ చేస్తే మంచిగా ఉంటుంది అత్తమ్మ, చిన్నగా చేసుకుంటే మంచిగా? పొడుగే కట్ చేసుకోవాలమ్మా. ఇలా పోహా కదా,
మంచిగా ఉంటాయి. చిన్న కట్ చేస్తే అందులో కనపడవు, కనపడట్లుకొని జల్లి మాడిపోయినట్టు అవుతాయి. ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి అవి మాడిపోతాయి. ఇట్లనే బాగుంటాయి. పోహ కదా, పోహాలైనా ఉప్మాలైనా ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. గిన్నె పెట్టే ఇదే డెక్ష పెట్టుకుందాం. ఓకే అయితే మనము డెక్ష అంటాం. ఇప్పుడు ఇది పోహా చేస్తున్నారు కదా అత్తమ్మ? పోహ చేస్తున్నాం. పోహకు కావాల్సినవన్నీ చెప్పేద్దాం. ఇదైతే వేడి కావాలి. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఓకే అత్తమ్మ. కొంచెం దీనికి ఎక్కువనే పడుతుంది, పోహ కదా, 2 పావులు చాలు. మనమైతే 2 పావులు వేసుకుంటుంది. నూనె ఎక్కువ తింటుంది, ఇన్ని వేసుకోవాలి. ఓకే అత్తమ్మ. చిటపటలు ఆడాలి. పల్లీలు ఓకే అత్తమ్మ వేసుకోండి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే మాడిపోతుంది. మినప్పప్పు. ఓకే అత్తమ్మ. ఇది కంపల్సరీ అత్తమ్మ? మంచిగా ఉంటుంది, వేసుకుంటాం. మినప్పప్పు వేసుకోవడం వల్ల స్మెల్ కానీ హెల్త్ కూడా మంచిగా కదా. అవును, పప్పు పల్లీలు పప్పులు ఇవి 2 మంచిది కాబట్టి వేసుకోవాలి. ఎట్లాగో ఉట్టి ఎట్లాగో తినాం మనం. అవును ఇట్లా ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకుందాం. వేసేయండి. తింటాయమ్మ, జర జాగ్రత్తగా ఉండాలి. కరివేపాకు వేసుకున్నామమ్మ. వేసేయండి అత్తమ్మ. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకుని వేసుకుందాం. ఉల్లిగడ్డలు కట్ చేసుకుని వేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా మెత్తగా కావాలి. వేసి అనుకో మంచిది, కమ్మ ఉంటుంది తింటుంటే కూడా. ఉల్లిగడ్డల వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది దోశ. ఇక్కడ ట్రై చేసి చూడమనాలి. మంచిగా కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఉప్మాలో కరివేపాకే బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు ఎట్లాగో తింటలేరు కదా పిల్లలు, ఇంట్లోనన్నా తింటారేమని వేసుకోవాలి. కొంచెం మగ్గని అమ్మ. ఓకే అత్తమ్మ. దానిలోపు మనము సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఓకే అత్తమ్మ. ఆనియన్స్ మంచిగా ఇట్లా వేసుకుంటాం. ఇంకా మళ్ళీ పోహా వేసిన తర్వాత అవసరం లేదు కదా అత్తమ్మ సాల్ట్? అంటే మనం టేస్ట్ ఒకవేళ సరిపోయిందనుకో సరిపోయినట్టే. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, సరిపోతే సరిపోయినట్టే. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మళ్ళీ మీదకి వేసుకోవచ్చు. తర్వాత పసుపు అమ్మ. ఓకే అత్తమ్మ. పసుపు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. వీటిని కడుక్కోవాలి. ఓకే అత్తమ్మ. ఏం లేదు, మనం బియ్యం ఎట్లా కడుక్కుంటాం అట్లా కడుక్కోవాలి 2 సార్లు. కడుక్కున్నాక ఇక మంచిగా ఇట్లా వేసుకోవాలి.
ఎక్కువసేపు నాననీయద్దు. నానితే ఏమవుతుంది అంటే మెత్తగా అవుతాయి. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మెత్తగా కావాలి, విరిగిపోకుండా మంచిగా ఇట్లా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది మంచిగా ఉంటుంది. ఇది ఈజీ ప్రాసెస్ అమ్మ. అప్పటికప్పుడు తొందరగా పోయే వాళ్ళు ఉంటారు కదా, తొందరగా అయిపోతుంది. ఇంకా ఎప్పుడు ఉప్మా కాకుండా ఎప్పుడు ఉప్మాని ఏం తింటాం, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేసుకున్నారు అనుకో. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మంచిగా అన్నిటికి దానికి అంటేటట్టుగా అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక పోహ రెడీ అయినట్టే అమ్మ, అయినట్టే. దింపేసుకోవడమేనా? ఇక మనము చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర బాగుంటుంది ఇందులోకి. పైనుంచి కొంచెం కొత్తిమీర ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు తగ్గినట్టయితే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇంతే ప్రాసెస్. బాగా నానబెట్టద్దు, ఇట్లా ఉప్మాలాగా గట్టిగా అయిపోయి ఇట్లా పొడి పొడిలో ఆడాలి. అట్లయితేనే బాగుంటుంది. చూడు, ఇట్లా ముద్ద ఏమన్నా కనబడుతుందా నీకు? లేదత్తమ్మ. అయినట్టు పప్పు ఉడికిందమ్మా. పప్పు అయితే ఉడికిపోయింది. పోపు పెట్టుకుందాం. మంచిగా ఉడికింది. అవును, మెత్తగా ఉడికేసింది అత్తమ్మ. పప్పు అయితే ఇట్లా ఉడకాలి. 3 విజిల్స్ కదా? 3 విజిల్స్ మంచిగా ఉడుకుతుంది. ఇక ఇంతే. ఈ మామిడికాయ ఇవన్నీ ఉడికిపోతాయి. అంటే మరి మెత్తగా ఉడకద్దు, మామిడికాయ పప్పు కదా, ఇక మెత్తగా ఉడికితే మంచిగా ఉండదు కదా, పప్పులాగా అనిపించేది. అప్పుడు మళ్ళీ పప్పు చారులాగా అయిపోతుంది. అందుకని మనం ఇట్లా పలుకులు పలుకులు పువ్వులాగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. అప్పుడు వేయలే కదా ఉప్పు, ఉడకబెట్టినప్పుడు వేయలే కదా. ఇప్పుడైతే వేద్దాం. 1 స్పూన్ అయితే పడుతుంది, ఎందుకంటే కారం పొడి లేదు కదా మనకు. అవునత్తమ్మ. అందుకని ఉప్పు 1 స్పూన్. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం మనం. ఓకే అత్తమ్మ, పెట్టేసేయండి. ఇంకా వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు బాక్స్ అయితే పెడుతున్నారు అత్తమ్మ. మేమైతే ఎప్పుడు అన్నం కలిపే పెట్టుకుంటాము బాక్స్లో. కొంచెం పప్పు ఎక్కువ పెట్టుకోవాలి, బాక్స్ కదా. అవునత్తమ్మ, సప్పగా అయిపోద్ది కదా తినే టైంకి. కొంచెం చల్లగా అయినాక కాలుతుంది, వేడి వేడిది కదమ్మా, కాలుతా. టైం లేదు, ఇలా లేట్ అయిపోయింది. అయినా ఇప్పుడు ఇవైతే తొందరగా అయిపోయినాయి, ఇంకా మనకు టైంకి తొందరనే అయినాయి. ఇక పప్పు అని కొంచెం వండుకుంటే లేట్ అయిపోయింది. ఇంకా వేరే కర్రీ అయితే ఈ పాటికి ఇంకా అయితేనే ఉండేది కావచ్చు.
పప్పు తొందరగా అవుతుందమ్మా. పప్పు లేట్ అని అనుకుంటారు కానీ ఇదే తొందర అయిపోద్ది. కొంచెం చల్లారినాక పెట్టుకుందాం బాక్స్లో. ఓకే అత్తమ్మ. ఇదైతే ఇంతే. ఇప్పుడైతే టేస్ట్ చేయలేను నేను, ముఖం కడుక్కోలే ఇంకమ్మా. ఓకే అత్తమ్మ, పర్లేదు, ఏం కాదు, కరెక్టే వేసుకున్నాం కాబట్టి బాగానే ఉంటుంది. సో ఇదే అండి మా లంచ్ బాక్స్ రెసిపీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.